హాయ్ అండి. నేను మీ ప్రియాంక. ఇవాళ పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకొని పావుగంట నాననివ్వాలి. ఈ నానేలోపు 3 కప్పుల పాలకూరని శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పప్పుని మనం పచ్చిమిర్చితో తయారు చేస్తున్నామండి. కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేయకూడదు. రెడ్ చిల్లీ పౌడర్‌తో కంటే పచ్చిమిర్చితో ఈ పాలకూర పప్పు మరింత టేస్టీగా ఉంటుంది. దీనికోసం 6, 7 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పాలకూరలో వేసుకోవాలి. మరియు ఒక టమాటాని శుభ్రంగా కడుక్కొని సన్న ముక్కలు కట్ చేసుకొని ఈ కుక్కర్‌లో వేసుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ మాత్రమే హైలో వేయించాలి. ఎక్కువ విజిల్స్ వేపించడం వల్ల పాలకూరలోని న్యూట్రియంట్స్ పోతాయండి. ఒక్క విజిల్ వేపించి 2, 3 నిమిషాలు సిమ్‌లో ఉంచి ఆఫ్ చేసుకోండి. చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది. ఆ తర్వాత పప్పులో కనిపిస్తున్న ఈ ఎక్స్ట్రా వాటర్‌ని నేను ఒక గ్లాస్‌లోకి వంచుకుంటున్నానండి. ఇలా వంచుకోవడం వల్ల పప్పు చాలా ఈజీగా మ్యాష్ అయిపోతుంది. త్వరగా మ్యాష్ అయిపోతుందండి. అందుకని ఎక్స్ట్రా వాటర్‌ని గ్లాస్‌లోకి వంచుకుంటున్నాను. నేను పప్పు మ్యాష్ చేయడానికి మ్యాషర్‌ని వాడుతున్నాను. ఈ విధంగా పప్పుని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న పప్పు చూసారా ఎలా ఉందో? ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, 3, 4 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఎక్స్ట్రా వాటర్‌ని ఈ పప్పులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పప్పుని ఉడకనివ్వండి. 4, 5 నిమిషాలు పప్పుని ఉడకనివ్వండి. ఉడికాక చూడండి పప్పు కలర్ ఎలా ఉందో. చూడడానికి చాలా బాగుంది కదా! ఈ తర్వాత మనం తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడయ్యాక ముందుగా ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న కొంచెం ఉల్లిపాయ ముక్కలు, 5, 6 వెల్లుల్లి రెబ్బలు ఈ తాలింపులోకి వేసుకోవాలండి. కొంచెం కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా ఈ తాలింపులోకి వేసుకోవాలి. తాలింపు అనేది ఇప్పుడు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై అవ్వాలండి. అప్పుడే తాలింపు బాగుంటుంది. ఏ కర్రీకైనా తాలింపు టేస్ట్‌ని ఇస్తుందండి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తాలింపుని మనం కర్రీస్‌లో చేసుకున్నప్పుడే బాగుంటుంది. ఈ తాలింపులోకి నేను ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తాను. ఈ నెయ్యిని తాలింపులోకి యాడ్ చేయడం వల్ల పప్పు మరింత రుచిగా ఉంటుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి ఈ తాలింపు వచ్చిన తర్వాత మనం ఉడికించుకున్న పాలకూర పప్పు ఉంది కదండీ, అవి ఇందులోకి ఉంచుకోవాలండి. చూసారా ఇలా ఉంచుకున్న తర్వాత ఈ పప్పుని తాలింపులో 3, 4 నిమిషాలు ఉడకనివ్వాలి. 3, 4 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత చూడండి పప్పు ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. అంతే అండి, పాలకూర పప్పు ఈస్ రెడీ.